హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్పేసెస్. ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గోధుమ పిండి బెల్లం యూజ్ చేసుకుంటూ బెల్లం గవ్వల్ని టేస్టీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్పులు గోధుమ పిండికి 1/2 కప్పు సూజీ రవ్వ, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను. సూజీ రవ్వ వేయడం వల్ల గవ్వలు బాగా క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని పిండిని బాగా కలుపుకొని మొత్తం నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ డాల్డా కానీ యూజ్ చేసుకోవచ్చండి. కానీ మ్యాక్సిమం ఆయిల్ని అవాయిడ్ చేయండి. నెయ్యి వేయడం వల్ల గవ్వలు గుళ్ళగా వస్తాయండి. పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. 10 to 15 minutes దాకా పిండిని కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే గవ్వలు అనేవి అంత క్రంచీగా అంత గుళ్ళగా వస్తాయి. కాబట్టి ఓపిక చేసుకొని పిండిని 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా పక్కన పెట్టేసి ఉంచాలండి. నానుతుంది పిండి. ఇప్పుడు 15 minutes పక్కన పెట్టిన పిండిని తీసి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని రెడీగా ఉంచితే తర్వాత గవ్వలు చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న గవ్వపీట ఉంటుంది కదండి, గవ్వపీటని యూస్ చేసుకుంటూ గవ్వల్ని చేసుకుంటున్నాను. గవ్వపీట యూస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం రౌండ్గా చేసిన ఉండ మొత్తం గవ్వలా ఫామ్ అయ్యేటట్టు చూసుకోండి. అలా మొత్తం గవ్వగా ఫామ్ అయితే పిండి లోపల దాకా ఉడికి గవ్వలు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు రెడీ చేసుకున్న గవ్వల్ని పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకొని గవ్వలు మునిగేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది అన్నప్పుడు కొంచెం కొంచెంగా గవ్వలు ఆయిల్లో ఎంత పడతాయో అన్ని గవ్వలు ఓవర్లోడ్ చేయకుండా ఆయిల్లో ఎంత పడతాయో అంతే గవ్వలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే గవ్వలు లోపల దాకా ఉడకవండి, మెత్తగా ఉండిపోతాయి. తినడానికి కూడా అంత బాగోదు, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి వీడియోలో చూపిస్తున్న కలర్లో వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ప్రిపేర్ అయ్యేదాకా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు వేసుకోవాలండి. గవ్వలు వేసుకొని గవ్వలన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకున్నాక సౌండ్ చూసి మీకు అర్థమవుతుంది ఎంత క్రంచీగా వేగాయో. ఇప్పుడు రెడీ చేసుకున్న గవ్వల్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 2 కప్పుల పిండికి 1.5 కప్పు 1 నుంచి 1.5 కప్పు దాకా మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే గవ్వలు బాగా షైన్ వస్తాయండి, అందుకే వేసుకున్నాను. ఇది ఆప్షనల్. 1/4 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం పాకం పట్టుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం బెల్లం పాకం వచ్చిందా లేదా, రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. కొంచెం పాకం తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత పాకం చెక్ చేసుకోవాలి. ఇలా ముదురు పాకం ఉంటుంది కదండి, తీగ పాకం, ముదురు తీగ పాకం వచ్చేదాకా చూసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ వేసుకుంటున్నాను. మీకు ఇలాచీ ఫ్లేవర్ వద్దు అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని బాగా గవ్వలకి పాకమంతా పట్టేలాగా ఒక 5 minutes దాకా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని గవ్వలన్నీ పాకాన్ని పీల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా కలుపుకోవాలండి. పక్కన పెట్టేసి వదిలేయకూడదు. పాకమంతా ఇక్కడ కనిపిస్తున్న పాకమంతా గవ్వలకి పట్టేదాకా మనం కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న గవ్వల్ని పక్కన పెట్టేసి ఒక 15 minutes ఇలా కలుపుకున్న గవ్వల్ని ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి
ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.